హాయ్ ఈరోజు మీకు సౌత్ మై ఛానల్. ఈరోజు మనం బుద్ధుడి సిరీస్లో మాట్లాడే జింక చెప్పిన జీవిత సత్యం బుద్ధుని జాతక కథలో నిస్వార్థ త్యాగంలో అసంచలమైన అహింసలో ఎంత శక్తి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం ఒకే ఒక జీవి తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక రాజు మనసును యావత్ రాజ్యాన్ని మార్చేయగలదా? తరతరాలుగా మనకు దారి చూపుతున్న అద్భుతమైన గాథల్లో జాతక కథల్లో చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది. ఇవి కేవలం కల్పనలు కాదు, స్వయంగా గౌతమ బుద్ధుడు తన పూర్వజన్మలోని అనుభవాల రూపంలో మనకు అందించిన జీవిత పాఠాలు. అలాంటి ఒకానొక జన్మలో ఆయన ఒక మాట్లాడే జింక రాజుగా జన్మించారు. ఒక రాజు క్రూరమైన వేట సరదా వల్ల వందలాది అమాయక ప్రాణాలు చనిపోతున్నప్పుడు వారిని కాపాడడానికి ఆ జింకరాజు ముందుకు వచ్చింది. అది కేవలం ఒక జింక కాదు, పూర్వజన్మలో ఉన్న బోధిసత్వుడు. ఆ జింక రాజుకు చెప్పిన జీవిత సత్యం ఏమిటి? దాని త్యాగం ఒక రాజ్యాన్ని శాశ్వతంగా ఎలా మార్చేసింది అనేది ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. పూర్వం వారణాసి నగరాన్ని బ్రహ్మదత్తుడు అనే రాజు పాలించేవాడు. ఆ నగరానికి దగ్గరలో ఒక అందమైన విశాలమైన అడవి ఉండేది. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన సెలయేర్లు, పక్షుల కిలకల రావాలతో అది స్వర్గంలో అనిపించేది. ఆ అడవిలో 1000 జింకలతో కూడిన ఒక పెద్ద మంద ఉండేది. ఆ మందకు రాజు నిగ్రోధ మృగం అనే ఒక జింక ఉండేది. అది మామూలు జింక కాదు. దాని శరీరం మిలిమి బంగారంలా మెరుస్తుంటే కళ్ళు నీలమణులా ప్రకాశించేవి. కొమ్ములు వెండిలా తలతలాడేవి. కానీ దాని అసలైన అందం రూపంలో కాదు, దాని గుణములో ఉంది. అది బోధిసత్వుని అవతారం. అపారమైన జ్ఞానం, అనంతమైన కరుణ, అచంచలమైన ధైర్యం దాని సొంతం. తన మందలోని ప్రతి జింకను అది కన్నబిడ్డలా చూసుకునేది. అదే అడవిలో శాకమృగం అనే మరో జింక, బంగారు జింక కూడా ఉండేది. దాని కింద మరో 500 జింకల మంద ఉండేది. నిగ్రోధ మృగం ఎంత శాంత స్వభావమో శాకమృగం అంత చపలచిత్తం. నిగ్రోధ మృగం తన మందకు ఎప్పుడు జాగ్రత్త చెప్తూ మనుషులు తిరిగే చోట్లకు పొలాల వైపు వెళ్ళవద్దని హెచ్చరించేది. ప్రమాదాలను ముందే పసిగట్టి తన వారిని కాపాడేది. కానీ శాకమృగం ఆ మాటలను పట్టించుకునేది కాదు. దాని నిర్లక్ష్యం వల్ల దాని మందలోని జింకలు తరచూ వేటగాళ్ళ ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోయేవి. అయినప్పటికీ నిగ్రోధ మృగం తన జ్ఞానంతో, దయతో 2 మందలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేది. ఆ అడవిలో అన్నీ ప్రశాంతంగా ఆనందంగా గడిచిపోతున్నాయి. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. వారి జీవితంలోకి విధి ఒక పెను తుఫాను రూపంలో అడుగుపెట్టింది. వారణాసి రాజు బ్రహ్మదత్తునికి వేట అంటే పిచ్చి. విలువిద్యలో ఆరితేరినవాడు. సైన్యంతో అడవికి వెళ్ళి అమాయక జంతువులను వేటాడి తన పరాక్రమాన్ని ప్రదర్శించుకోవడంలో ఒక వింత ఆనందం పొందేవాడు. ఆయన వేటకు వచ్చాడంటే చాలు, ఆ రోజు అడవి నెత్తుడితో తడిసిపోవలసిందే. రాజ్యంలో ప్రజలు కూడా రాజుగారి వల్ల జింక మాంసానికి అలవాటు పడ్డారు. దాంతో రోజు రాజవంశాలకు జింక మాంసం పంపడం తప్పనిసరి అయ్యింది. ఒకరోజు రాజు తన సైన్యంతో ఆ అడవిలోకి వేటకి వచ్చాడు. సైనికులు పెద్దగా అరుస్తూ డప్పులు కొడుతూ అడవిని 4 వైపుల నుండి చుట్టుముట్టారు. ఆ భయంకర శబ్దాలకు జంతువులన్నీ ప్రాణభయంతో చెల్లాచెదురయ్యాయి. జింకల మందలు తీవ్రమైన భయాందోళనకు గురయ్యాయి. సైనికులు వాటిని ఒకే చోటకి తరిమారు. శాకమృగం మంద దాని అజాగ్రత్త వల్ల తేలికగా సైనికుల వలలో చిక్కుకుపోయింది. నిగ్రోధ మృగం తన మందను చాకచక్యంగా తప్పించినా రాజు కళ్ళు ఆ 2 బంగారు జింకల మీద పడ్డాయి. బ్రహ్మదత్తుడు
తన జీవితంలో ఎన్ని జింకలను చూశాడు, కానీ ఇలాంటి అద్భుతమైన బంగారు జింకలను ఎప్పుడు చూడలేదు. సూర్యకాంతికి వాటి దేహాలు తలతలా మెరుస్తున్నాయి. ఆహా, ఎంత అద్భుతం! ఈ 2 బంగారు జింకలు నాకే కావాలి, వాటిని ప్రాణాలతో పట్టుకొని అని ఆజ్ఞాపించాడు. వెంటనే సైనికులు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. శాకమృగం భయంతో కళ్ళు మూసుకుని అక్కడే చిక్కుకుపోయింది. కానీ బోధిసత్వుని అవతారమైన నిగ్రోధమృగం తన బలంతో ధైర్యంతో గాలిలోకి ఎగిరి సైనికుల వలయాన్ని ఛేదించి ఒక పొదలో దాక్కుంది. రాజుకు శాకమృగం దొరికింది. అదే సమయంలో సైనికులు మిగిలిన జింకలను నిర్దాక్షిణ్యంగా వేటాడడం మొదలుపెట్టారు. బాణాలు వర్షంలా కురుస్తున్నాయి. భయపడిన జింకల అర్తనాదాలతో అడవి దద్దరిల్లింది. పచ్చగడ్డి నేలంతా రక్తంతో ఎర్రగా మారింది. పొదలో దాక్కున్న నిగ్రోధమృగం తన జాతి పడుతున్న ఆ ఘోరమైన వేదనను చూడలేకపోయింది. తన వాళ్ళంతా కళ్ళ ముందే చనిపోతుంటే తాను ప్రాణాలతో దక్కుకోవడం పిరికితనం అనిపించింది. ఆ క్షణంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా ఆ మారణహోమాన్ని ఆపాలని నిశ్చయించుకుంది. ధైర్యాన్ని కూడగట్టుకుని పొదలో నుంచి నేరుగా రాజు బ్రహ్మదత్తుని ముందుకు నడిచింది. గంభీరంగా ఏమాత్రం భయం లేకుండా తన వైపు నడిచి వస్తున్న ఆ బంగారు జింకను చూసి బ్రహ్మదత్తుడు ఆశ్చర్యపోయాడు. దాని నడకలో భయం లేదు, ప్రాణభిక్ష కోరుతున్న దీనత్వము లేదు. దాని కళ్ళలో రాజసం, అపారమైన కరుణ కనిపిస్తున్నాయి. సైనికులంతా ఆశ్చర్యంతో నోరలబెట్టారు. తమ ఆయుధాలను దించేశారు. రాజు కూడా తన విల్లును పక్కన పెట్టి ఆ జింక ఏమి చేయబోతుందని ఉత్కంఠగా చూడసాగారు. నిగ్రోధమృగం నేరుగా రాజు దగ్గరికి వచ్చి స్పష్టమైన గంభీరమైన స్వరంతో మానుష్య భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ రాజా, నీ పరాక్రమం గొప్పది, నీ విలువిద్య అద్భుతం. కానీ నీ ఆనందం కోసం, నీ భోజనం కోసం ఎంత జీవహింస అవసరమా? ఈరోజు నీకు 2 బంగారు జింకలు కనిపించాయి. ఒకటి పట్టుకున్నావు, నేను 2వ దాన్ని. నన్ను కూడా చంపు. మాతో నీ వేట దాహం తీరుతుంది కదా. దయచేసి ఈ అమాయకమైన మిగతా జింకలను వదిలిపెట్టు అని వేడుకుంది. ఒక జింక మానుష్య భాషలో మాట్లాడడం చూసి బ్రహ్మదత్తుడు నిశ్చరిపోయాడు. తన జీవితంలో ఇదొక ఊహించని అనుభవం. అతని చేతులు అప్రయత్నంగా జోడించబడ్డాయి. ఓ దివ్య మృగమా, నీవెవరు? నీ మాటలో ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో కరుణ ఉంది. నీ ధైర్యానికి నేను ముగ్ధుడయ్యాను. సరే, నీ మాట ప్రకారం నిన్ను, నీ మిత్రుడిని వదిలేస్తాను. కానీ నా ప్రజలకు రోజు జింక మాంసం కావాలి. వారి కోసం నేను వేటాడక తప్పదు అన్నాడు రాజు. రాజు మాటలోని నిశ్చయతను ఒక జింకరాజు గ్రహించింది. ఒక్క క్షణం ఆలోచించి ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పింది. రాజా, నీ ప్రజల కోరికను తీరుస్తూ, కానీ ఈ భయంకరమైన వేటను ఆపు. ఈ మారణహోమంలో ఎన్నో జింకలు అనవసరంగా గాయపడి నరకయాతన పడుతున్నాయి. అలా కాకుండా నీ వంటశాలకు ప్రతిరోజు ఒక జింక దాంట్లో అదే వచ్చి తన ప్రాణాలను అర్పించేలా నేను చూస్తాను. మా 2 మందల నుండి వంతుల వారిగా రోజు ఒక జింకను మీ రాజభవన్లోని విద్యశీల ప్రాణాలు తీసే బండ వద్దకు వస్తుంది. దీనివల్ల అనవసరమైన హింస ఆగిపోతుంది. మా జింకలు కూడా ప్రశాంతంగా మరణాన్ని స్వీకరిస్తాయి. దయచేసి నా ప్రతిపాదనను అంగీకరించు అని కోరింది. ఆ మాటలు విన్న బ్రహ్మదత్తుని హృదయం కరిగిపోయింది. తన ప్రజల కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఆ జింకరాజు గొప్పతనానికి, దాని జ్ఞానానికి ఆయన తలవంచాడు. ఓ మృగరాజా, నీ ప్రతిపాదన నా కళ్ళు తెరిపించింది. ఎంతటి కరుణ బాధ్యత ఉన్న నిన్ను చూస్తుంటే ఒక రాజుగా నేను సిగ్గుపడుతున్నాను. నీ మాట ప్రకారమే ఈ రోజు నుండి ఈ అడవిలో వేటను పూర్తిగా నిషేధిస్తాను. నువ్వు నీ మంద స్వచ్ఛంగా జీవించండి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం రోజు ఒక జింక వస్తుందన్న నమ్మకంతో నేను వెనుదిరుగుతున్నాను అని చెప్పి బంధించిన శాకమృగాన్ని కూడా విడుదల చేసి నగరానికి తిరిగి వచ్చాడు. ఆ విధంగా
నిక్రోధ మృగం యొక్క అసాధారణమైన ధైర్యం, అహింస మార్గం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. కానీ అసలైన పరీక్ష ఇంకా మిగిలే ఉంది. రాజు వెళ్ళిపోయాక నిగ్రోధ మృగం తన మందల దగ్గరికి వచ్చి రాజుతో చేసుకున్న ఒప్పందాన్ని వివరించింది. తన రాజు తమ ప్రాణాలను కాపాడినందుకు జింకలన్నీ కృతజ్ఞతలు తెలిపాయి. ఆ రోజు నుండి ఒక కొత్త విషాదకరమైన ఆనవాయితీ మొదలైంది. రోజు వంతుల ప్రకారం ఒక జింక తన వారికి వీడ్కోలు పలికి ధైర్యంగా వారణాసిలోని వ్యధశీల వద్దకు నడిచి వెళ్ళేది. అడవిలో భయంకరమైన వేట ఆగిపోయింది. కానీ ప్రతిరోజు ఒక ప్రాణం పోతుండటంతో అరణ్యమంతా విషాదంలో మునిగిపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు శాకమృగం మందలోని ఒక గర్భిణీ జింక వంతు వచ్చింది. అది కన్నీళ్లతో నిగ్రోధ మృగం దగ్గరికి పరిగెత్తుకొచ్చి దాని పాదాలపై పడి వేడుకుంది. మృగరాజా, నన్ను కాపాడు. నేను చనిపోవడానికి భయపడడం లేదు. కానీ నా కడుపులో ఒక బిడ్డ ఉంది. నేను ఇప్పుడు చనిపోతే నాతో పాటు ఆ అమాయక ప్రాణం కూడా పోతుంది. నా బిడ్డను ఈ లోకంలోకి తీసుకొచ్చాక నా వంతు వచ్చినప్పుడు సంతోషంగా ప్రాణాలు అర్పిస్తాను. దయచేసి ఈ ఒక్కసారికి నా స్థానంలో మరొకరిని పంపించు అని దీనంగా ప్రార్థించింది. ఆ గర్భిణీ జింక వేదనను నిగ్రోధ మృగం అర్థం చేసుకుంది. వెంటనే శాకమృగాన్ని పిలిచి ఆ గర్భిణీ జింక బదులుగా మరొకరిని పంపమని కోరింది. కానీ శాకమృగం అహంకారంతో అది నా దాని వంతు వచ్చింది, అది వెళ్లాల్సిందే, ఒప్పందమే అని కఠినంగా చెప్పేసింది. ఆ మాటలకు నిగ్రోధ మృగం ఎంతో బాధపడింది. చింతించకు తల్లి అని ఆ గర్భిణీ జింకను ఓదార్చి, నీ స్థానంలో ఎవరు వెళ్ళక్కర్లేదు. నీ బిడ్డ పుట్టే వరకు నువ్వు సురక్షితంగా ఉంటావు. నీ బదులు ఈరోజు నేను వెళ్తాను అని ప్రకటించింది. ఆ మాటలు విని జింకలన్నీ నివ్వెరపోయాయి. ప్రభు, ఇది అన్యాయం. మీరే లేకపోతే మేము అనాథలం అవుతాం అని వేడుకున్నాయి. కానీ నిగ్రోధ మృగం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. రాజుగా నా ప్రజలను కాపాడుకోవడం నా ధర్మం. నా ప్రజలలో ఒకరు కష్టంలో ఉన్నప్పుడు వారి స్థానంలో నిలబడవలసిన బాధ్యత నాది అని చెప్పి గంభీరంగా వ్యధశీల వైపు తన చివరి ప్రయాణాన్ని ప్రారంభించింది. రాజభవనంలో వ్యధశీల వద్దకు వస్తున్న బంగారు జింక రాజును చూసి వంటవాడు నిష్ఠరిపోయాడు. వణికిపోతూ పరుగున వెళ్ళి రాజు బ్రహ్మదత్తునికి విషయం చెప్పాడు. బ్రహ్మదత్తుడు హుటాహుటిన అక్కడికి వచ్చాడు. తన సింహాసనాన్ని కదిలించిన ఆ మహోన్నత మృగం ఇప్పుడు తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా నిలబడి ఉంది. మృగరాజా, ఇదేమిటి? నీ స్థానంలో నువ్వే వచ్చావా? నీకు నేను అభయమిస్తాను కదా అని ఆందోళనగా అడిగాడు. అప్పుడు నిగ్రోధ మృగం ప్రశాంతంగా జరిగిందంతా వివరించి, రాజా, ఒక గర్భిణీ జింక తన బిడ్డ కోసం సమయం కోరింది. రాజుగా నా ప్రజల ప్రాణాలను కాపాడు నా బాధ్యత. ఆమె స్థానంలో వేరొకరిని పంపడం అధర్మం. అందుకే నా ధర్మాన్ని నిర్వర్తించడానికి నేనే వచ్చాను. నాయకుడు అంటే అధికారాన్ని అనుభవించేవాడే కాదు, ప్రజల కోసం త్యాగం చేసేవాడు. ఇప్పుడు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పి వ్యధశీలపై తన తలను వాల్చింది. ఆ మాటలు బ్రహ్మదత్తుని గుండెల్లో బాణాలా గుచ్చుకున్నాయి. అతని కళ్ళ వెంట నీరు కారింది. అతని అహంకారం, క్రూరత్వం, గర్వం ఆ క్షణంలో పటాపంచలయ్యాయి. ఒక మోగజీవిలో ఇంతటి ధర్మ నీరతి, ఇంతటి త్యాగగుణం చూసి మనిషిగా పుట్టిన తాను ఎంత నీచంగా ప్రవర్తించానో అతనికి అర్థమైంది. ఆ జింకరాజు తనకు ధర్మాన్ని బోధించడానికి వచ్చిన గురువు అని గ్రహించాడు. వెంటనే తన ఖడ్గాన్ని విసిరేసి నిగ్రోధ మృగం పాదాల వద్ద మోకరిల్లాడు. ఓ మహాన్భావా, నన్ను క్షమించు. నువ్వు మృగానివి కాదు, దేవతా స్వరూపుడివి. ఈరోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు. నిజమైన రాజు ఎలా ఉండాలో నేర్పావు. అహింసా శక్తిని, త్యాగం గొప్పతనాన్ని చూపించావు. లే ప్రభు, ఈ క్షణం నుండి నేను నీకు, నీ మందకు మాత్రమే కాదు, ఈ అరణ్యంలోని ప్రతి ప్రాణికి, నా రాజ్యంలోని ప్రతి జీవికి అభయమిస్తున్నాను. ఈ రాజ్యంలో ఇకపై ఏ ప్రాణికి హాని జరగదు. ఇది బ్రహ్మదత్తుని శాసనం అని ప్రకటించాడు. ఆ క్షణం నుండి బ్రహ్మదత్తుడు పూర్తిగా మారిపోయాడు. వేటను వదిలిపెట్టి ధర్మబద్ధమైన కరుణామయుడైన రాజుగా పరిపాలించాడు. నిగ్రోధ మృగం తన
త్యాగంతో ఒక రాజ్యాన్ని, ఒక రాజును మార్చి అహింస విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ కథ మనకు ఏం నేర్పుతుంది? చూశారుగా, ఈ అద్భుతమైన జాతక కథ మనలో ఎంత లోతైన ఆలోచనలు రేపెక్కుతుందో. ఈ కథ ద్వారా బుద్ధుడు మనకు కొన్ని ముఖ్యమైన జీవిత సత్యాలు బోధించాడు. మొదటిది, నిజమైన నాయకత్వం అంటే ఏమిటి? నాయకత్వం అంటే అధికారం చెలాయించడం కాదు, తన ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుని వారి రక్షణ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండటమే నిజమైన నాయకత్వం. విక్రోధమృగం తన ప్రజల కోసం చివరికి ప్రాణత్యాగాన్ని సిద్ధపడింది. తన జీవితంలో కూడా, కుటుంబంలో, ఆఫీసులో, సమాజంలో మన నాయకత్వ స్థానంలో ఉన్నప్పుడు మన కింద ఉన్నవారి బాధ్యత తీసుకోవాలి. అధికారం బాధ్యతను తెస్తుంది, అహంకారం కాదు అన్నది ఈ కథ మనకు నేర్పుతున్న మొదటి పాఠం. రెండవది, అహింస యొక్క అపారమైన శక్తి. బ్రహ్మదత్తుడు కత్తితో సాధించలేనిది విక్రోధమృగం ప్రేమతో, కరుణతో సాధించింది. హింస తాత్కాలిక విజయాన్ని ఇవ్వచ్చు, కానీ అది దేశాన్ని మాత్రమే మిగులుస్తుంది. కానీ అహింస, కరుణ ఎదుటివారి హృదయాన్ని గెలుస్తాయి, వారిలో పరివర్తన తెస్తాయి. మన జీవితంలో కూడా సంఘర్షణలను, కోపాన్ని ద్వేషంతో కాకుండా సహనంతో, ప్రేమతో ఎదుర్కొన్నప్పుడు మంచి మార్పును తీసుకురాగలమని ఈ కథ చెబుతుంది. ఇక మూడవది, ధర్మనిరతి. ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని పాటించాలి. విక్రోధమృగం రాజుగా తన ధర్మాన్ని చివరి వరకు పాటించింది. బ్రహ్మదత్తుడు రాజుగా తన ధర్మాన్ని మరిచి హింస వైపు మళ్ళినప్పుడు అతని రాజ్యంలో అశాంతి నెలకొంది. అతను తన తప్పు తెలుసుకుని కరుణను, జీవరక్షణను తన ధర్మంగా స్వీకరించినప్పుడు రాజ్యంలో నిజమైన శాంతి వచ్చింది. మనం ఏ పాత్రలో ఉన్నా మన ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించినప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఈ కథ కేవలం ఒక జింక కథ కాదు, అది మనందరి కథ. మనలో కూడా ఒక బ్రహ్మదత్తుడు ఉన్నాడు, అప్పుడప్పుడు అహంకారంతో ప్రవర్తించేవాడు. మనలోని ఒక విక్రోధమృగం కూడా ఉంది, కరుణతో, త్యాగంతో జీవించాలనుకునేది. మనం ఎవరిని పిలుస్తామన్నా దానిపై మన జీవిత గమ్యం ఆధారపడి ఉంటుంది. ఈ మాట్లాడి జింక చెప్పిన జీవిత సత్యం మిమ్మల్ని ఆలోచింపజేసిందని, మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాము. త్యాగం, అహింస మరియు ధర్మం యొక్క విలువలను మన జీవితంలో పాటిస్తూ జీవించడానికి ప్రయత్నిద్దాం. ఈ కథలోని నీతి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో జాతక కథలు, జీవితాన్ని మార్చే బుద్ధుని బోధనాలు కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ధన్యవాదాలు.